ఇక్కడే చక్కటి విశేషం చెప్పారండి పెద్దలు. శ్రీరామచంద్రమూర్తి సాగరానికి వారధి కడుతున్నారట. కోతులన్నీ రామ 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 అనేటువంటి అక్షరాలు రాసి రాళ్లన్నీ నీళ్లల్లో కదులుతున్నాయి, అవన్నీ తేలుతున్నాయి. ఒక ఉడత కూడా ఇసుకలో పొరలాడి మళ్ళా నీళ్లల్లో పొరలాడి ఆ ప్రయత్నం అది చేస్తున్నది. రామచంద్రమూర్తి అనుకున్నారట, నా కోసం ఇంతమంది ప్రయత్నం చేస్తుంటే నేను కష్టపడకపోతే బాగుండదని స్వామివారు కూడా ఒక రాయి తీసుకొచ్చి ఆ నీళ్లల్లో వదిలేట. ఈయన చేతిలోంచి వదలబడ్డ రాయి వెంటనే మునిగిపోయింది. ఆయనకు కొంచెం బాధేసింది, వాళ్ళందరూ వేసే రాళ్ళు తేలుతున్నాయి, నా ప్రారంభం ఏమిటి, నేను వేసే రాయి మునిగింది, ఒకవేళ ఏదన్నా రాయికి మధ్యలో సందేహమన్నా ఉందేమో అని కొంచెం పెద్ద రాయి తెచ్చి వేశారు. అది పెద్దగానే మునిగిపోయింది. ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి దాశరథికి రాళ్లు మునుగుతున్నప్పుడల్లా పౌరుషం వస్తున్నది. ఆయన వెయ్యటం అది మునిగిపోవటం, ఆయన వెయ్యటం అది మునిగిపోవటం. ఈ తంతంతా చూశాట జాంబవంతుడు. కాస్త పెద్దవాడు నవ్వాడు. ఆ నవ్వేటప్పటికల్లా బోసి నోట్లోంచి నవ్వాడేమో, రాముల వారికి సుస్పష్టంగా వినపడ్డది ఈ నవ్వు. తల ఎత్తి చూచేటప్పటికల్లా జాంబవంతుడు, ఏం తాత నవ్వావని అడిగాట. ఏం లేదు నాయన, నీ చర్యకి నవ్వొచ్చింది, నవ్వానన్నట్ట. ఏమిటి, నేను అంత నవ్వొచ్చే చర్య చేశానా అన్నట్ట. లేకపోతే ఏమిట్రా అంటే అప్పుడు స్వామివారు అన్నట్ట, తాతయ్య వాళ్ళందరూ వేస్తున్న రాళ్ళు తేలినాయి, నే వేసే రాయి మునిగింది నీకేమన్నా తెలుసా అని అడిగట. నాకు ఎప్పుడో తెలుసురా, ఎందుకంటే భూమి పుట్టక ముందు 3 రోజుల ముందు పుట్టాను. జాంబవంతుల వారు ఎప్పుడు పుట్టారంటే భూమికి 3 రోజుల ముందు పుట్టారటండి ఆ మహానుభావుడు. వికృంభణం చెందినటువంటి వామనమూర్తికి 3 ప్రదక్షిణం సల్పినటువంటి ఘనుడు ఆ ఘనుడు. ఏంటి తాత నీకు తెలిసింది అని అడిగాట. ఏం లేదు, నీ చెయ్యి వదిలితే ఎవడైనా మునక్క తప్పదు, ఇదే నాకు తెలిసిందన్నట్టు. భగవంతుడి చేతిలో ఉన్నంత వరకేనండి మనం తేలి ఉండటం. భగవంతుడు చెయ్యి వదిలాడా రాయైనా మునిగిపోవాల్సిందే, పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులైనా వెళ్ళిపోవాల్సిందే. మనకి మునక లేనిది ఎప్పుడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడే. దశరథుడంతటి వాడు కూడా ఆ చెయ్యి అలా పట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం చెయ్యి పట్టుకునే యోగ్యత దశరథుడి లిఖితంలో లేదు కాబట్టి. రామా రఘుకులవర్ధన రామచంద్ర రామా మద్రమ్యత ఫలం